శేఖర్ గౌడ్ మన ఎంపీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడిని. గవర్నమెంట్లు మస్తు వస్తున్నాయి, కాంగ్రెస్ వస్తుంది, బీజేపీ వస్తుంది, టీఆర్ఎస్ అన్ని వస్తున్నాయి. కానీ మా వికలాంగులకు మాత్రం ఏది ఎలాంటి సాయం చేస్తలేరు. మాకు 6,000 పింఛన్ కాదు, మా సెంట్రల్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చి మాకు 15,000 పింఛన్ ఇవ్వాలని కోరుతున్నాము. ఇంకోటి ప్రతి వికలాంగునికి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇస్తాను, ఖాళీ స్థలం ఉంటే వాళ్ళకి 5 లక్షలు ఇస్తాను. 5 లక్షలు లేవు, ఖాళీ ఇల్లు లేదు, ఇలాంటివి ఏమి ఇవ్వలేరు. మాకు ఏమన్నా మీరు అధికారం రాజకీయ మాత్రము అది చేయాలి, మాకు ఇది చేయాలి, మేము ఇది ఇస్తాము అది ఇస్తామని అంటారు. అంతే తప్ప మాకు ఏ దేశం బొమ్మలు ఆమె ఉంది. మాకు మీరు ఎలా అయినా సరే అని మాకు ఇలా ఏమంటారు అంటే మాకు మన ఇక్కడ చైర్మన్ ముస్లిం వీరాకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. అలా నువ్వు మా మీద అడగడం కాదు, అది కాదు. మీ గవర్నమెంట్ మీ ముఖ్యమంత్రి దగ్గరకు పోయి డిస్ట్రిక్ట్ తీసుకుపోయి అడుగుతారా, లేకపోతే మమ్మల్ని రమ్మని చెప్పని మేము వచ్చి అడుగుతాము. మాకు హామీ అన్ని మాకు అమలు చేయాలి. ఇంకోటి ఇప్పుడు మహిళలకు సౌకర్యం ఎట్లా పెట్టారు బస్సుల, అట్లా మాకు ఇక్కడ కూడా మాకు ఉచితంగా మాకు ప్రయాణం చేయాలని పెట్టాలి, బస్సులను పెట్టాలి. ఇప్పుడు మాకు వికలాంగం అంటే అసలు చిన్న చూపు చూస్తున్నారు ప్రతి సకలాంగులు. వీళ్ళకి కుంటే గుడ్డోడు అని తక్కువ నెలకు 6,000 ఇస్తారు, 5,000 ఇస్తారు పింఛన్. అది కాదు, ఇంట్లోకి ఎవరి ఇంట్లోకి ఇస్తారు కదా. మన సమస్య మనమే తీసుకుంటున్నాం అంతే, కానీ మీ ఇంట్లో ఎత్తే మాకు ఇచ్చేస్తలేరు. అట్లా కాకుండా మా గవర్నమెంట్ మా తోటి ఓట్లు వేపించుకొని గెలుస్తారు. ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, హోంమంత్రి అందరూ అవుతున్నారు. ఎట్లా అవుతారు? మీరు సొంత వేస్తే అవుతలేరు. మా వికలాంగ తోటి ఓట్లు వేపించుకొని ముఖ్యమంత్రి అయితే, ఎమ్మెల్యే, సీఎంలు అందరూ అవుతున్నారు. ఇంకోటి మన ఈ దీంతో కూడా మేము కూడా రిజర్వేషన్ లో మేము కూడా పోటీ చేయాలనుకుంటున్నాం. మేము కూడా మాకు అవకాశం ఇస్తే మేము కూడా పోటీ చేస్తాము. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు ముస్లిం వీరయ్య ఎట్లయితే చైర్మన్ అయిందో అట్లా మాకు అవకాశం ఇస్తే మేము కూడా అవుతాము. మాకు ఇంకోటి మాకు బస్సులో కానీ మాకు లోన్లు మేము 3 సంవత్సరాల లోన్ అప్లై చేసి కూడా లోన్ లేదు. ప్రతి జిల్లాలో వికలాంగులు చాలా మంది ఉన్నారు. మధ్యలో కాళ్ళు గడిపిన వాళ్ళు, పశ్చాత్తం వచ్చిన వాళ్ళు, కాళ్ళు చేతులు చాలా మంది ఉన్నారు. ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో సదరన్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. అది మీరు పోవాలి అక్కడ వనసలపురం కొండపూర్ పోవాలని చాలా ఇబ్బంది అవుతున్నది. అట్లా కాకుండా ప్రతి మా గ్రామంలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. నిన్ననే మా షాప్మాల్లో ఈలపల్లి శంకర్ తోటి మాట్లాడినాము. ఏమవ్వాలంటే మా డాక్టర్ కూడా మాట్లాడిండు. ప్రతి వారం అయినా సరే ఎప్పుడైనా సరే మేము ముందుంటాం, మేము ముందు చూపు చూపిస్తాము, మీకు ముందాలు మేము ఉంటాము, మీ వెనకాల మేము ఉంటాము చేస్తాము, మీరు ఏదైనా సరే మీరు చేయండి, దాన్ని మేము సహకరిస్తాము అని చెప్పి మాట్లాడాడు. ఒకటి ఇంకోటి అంటే ఎమ్మెల్యే ద్వారా సార్ ఇట్లా కాదు, ప్రతి వారము మంగళవారం ఏమో కొడపూరు పోవాలి, ఓసరిపూర్ ఏమో శుక్రవారం పోవాలి. అట్లా కాకుండా ఇదే క్యాంపు మళ్ళీ ఇదే శాతంలో ఉంది కదా, పెట్టేసి అయిపోతుంది కదా. పోనీకి ఇబ్బంది అవుతుంది, బస్సు సౌకర్యం లేదు, ఏం లేదు, అది అలిగిదాకా అయిపోయింది. ఈ మధ్యలో ఇప్పుడు కారు పట్టుకోవాలంటే ఒక కార్కి 2,000, 3,000, 4,000 అడుగుతున్నారు. వాళ్ళు లేని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ బతుకు మన బతుకము పింఛన్ వస్తాయని చెప్పి అది అనుకుంటున్నారు. అది కార్యాలు కూడా చాలా ఘోరంగా మారుతారు. 5,000 ఇస్తావా, 6,000 ఇస్తాను ఆడుతుంది, పిల్లలకు ఖర్చులు అంటారు, అది అంటారు, ఇది అంటారు. అలాంటి కాకుండా మన జిల్లాలో 6 మండలాలు ఉన్నాయి. మన రంగారెడ్డి జిల్లాలో ఆ 6 జిల్లాలో 6 హాస్పిటల్ మొత్తం అందరికి ఇంతమంది మిస్ అయిపోతుంది. అయినా క్యాంపులు పెట్టవచ్చు కదా. అది అట్లా కాకుండా నువ్వు ఏ వచ్చి మాట్లాడకపోతే అది కాదు. ఇది చాలా ఇప్పుడు అమ్మాయిల మీద అసలు గౌరవం అన్నది లేకుండా అయిపోయింది. అబ్బాయిలకు కూడా ఎట్లా అంటే ఇప్పుడు అమ్మాయి జర మంచిగా తయారయ్యా చేసి ఉంటే అది అమ్మాయి బాగుందిరా, సూపర్ ఉందిరా అని వాళ్ళకు అంటే వాళ్ళకు తోడ వచ్చిన అక్కడ లేకుంటారా. మరి అమ్మాయిని చూస్తే అంత సొల్లు అసలు ఎందుకు అవసరమా? అలాంటివి కాకుండా మా తోడబుట్టిన చెల్లెలు ఎట్లాను వాళ్ళు ఎదుటి ఆడవిళ్ళకు అట్లా అనుకొని ముందుకు పోవాలని కోరుతున్నాను. ఇంకోటి మాకు ఈ మధ్య డిసెంబర్ 3 తారీఖు మా వికలాంగ దినోత్సవం ఉంది. ఆ రోజు మాకు ఏం హామీ ఇస్తాడు, ఏం చేస్తాడో తెలియదు. కానీ మా రోజు మా డిమాండ్ ఒకటే, మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా సరే మాకు నువ్వు 6,000, 3,000 ఇచ్చే కాదు, మాకు 15,000 ఇస్తాను నువ్వు ఇచ్చినావో దానిగానే. ఏదంటే మేమైతే పింఛన్ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మాకు ఆ 10,000, 15,000 ఇస్తేనే మాకు అదే మన ఆధారపడుతుంది. నువ్వు 3,000 ఇస్తాను, 4,000 ఇస్తాను కాదు. మాకు ఏమైనా విషయం మాకు జనవరి వరకల్లా మాకు పింఛన్లు 15,000 ఇవ్వాలి. ప్రతి నెల 5 తారీఖు నుంచి 10 తారీఖు లోపల ఇవ్వాలి పింఛన్లు. ఎందుకంటే చాలా మంది పింఛన్ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి అందుకే దాన్ని మాకు తొందరగా ఇవ్వాలి. ఇంకోటి నూనె తీసుకున్నా, ఏం తీసుకున్నా, సబ్బులు తీసుకున్నా GST వాడుతున్నది. సబ్బు 10 రూపాయలు ఉంటే 15 రూపాయలు తీసుకుంటున్నారు.
అలా కాకుండా అన్ని ధరలను తగ్గించాలి, మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. వీళ్ళు సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు జవాబు టీవీని ఆదరించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దీనికి వాలంటీర్స్గా మారండి, దీని జనాల లోపలికి విస్తృతంగా మన గురించి చెప్పే ఛానల్ని విస్తృతంగా ప్రచారం చేయండి. థ్యాంక్ యూ.